హలో మై V3 Arts మెంబర్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో పూర్తిగా మీకోసం మాత్రమే. అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఉన్న 2000 మంది, కేవలం మై V3 ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న 2000 మంది మీకోసం మాత్రమే. ఓకే, ఇందులో నేను చెప్పబోతున్న విషయాలు 3. అందులో మొదటిది మై V3 ఇక నై V3 ఏనా, అండ్ రెండవది ఎండి గారు రేపైనా మాట్లాడతారా లేదా. అంటే సార్ మాట్లాడి 3.5 నెలలు అయిపోయింది. రేపు తమిళ ఉగాది సందర్భానైనా నేను నా ఊహ ప్రకారం చెప్పిన దాని విధంగా రేపు మాట్లాడే అవకాశం ఉందా లేదా, ఇది రెండవ పాయింట్. అండ్ మూడవది కేరళ కేస్ స్టేటస్ ఏంటి, దాని పరిణామాలు ఏంటి, పరిస్థితులు ఏంటి అనేది ముఖ్యంగా మాట్లాడబోతున్నాను. వాస్తవానికి నాకు ఈ వీడియో వేసే ఉద్దేశమే లేదు. ఎందుకంటే మీకు మై V3 గురించి నేను వేసిన చివరి వీడియోలోనే ఒక 2 వారాల క్రితం చెప్పడం జరిగింది. ఒకవేళ 14వ తేదీ కనుక రాకపోతే అదే చివరి వీడియో అవుతుందని. దానికి కట్టుబడే ఈరోజు పొద్దున్న దాకా కూడా నాకు కనీసం వేయాలన్న ఆలోచన కూడా రాలేదు. కొంతమంది అడిగినా కానీ నిరాకరించున్నాను. సో దాన్ని కూడా మీకు తర్వాత చూపిస్తాను. సో అలాంటి పరిస్థితిలో ఈరోజు తెల్లవారుజామున తట్టిందనమాట ఒక విషయాన్ని నేను తప్పనిసరిగా తెలియజేసి తీరాలి అని. ఎందుకంటే తమిళనాడు నుండి సోషల్ మీడియాలో కోరుకొని ఉన్నారనమాట. అంటే నాతో వ్యక్తిగతంగా కాదు, ఒక అందరికీ కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకి తెలియజేయండి అని చెప్పి ఒక మెసేజ్ ఒక ఛానల్లో వేయడం జరిగింది. ఆ సందేశం, ఆ సమాచారం మీ వరకు చేరిందో లేదో నాకు తెలీదు. సో అది చేరవేయడం నా నైతిక బాధ్యత అనిపించింది. అఫ్కోర్స్ ఆ కంటెంట్ కోసమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి సో వాళ్ళ గురించి వేయాలి అని చెప్పి ఈరోజు తెల్లవారుజామున తోచిందనమాట. సో ఏ టైంకి తోచిందో కూడా మీరే చూడొచ్చు. పైన చూడండి, లెఫ్ట్ మూలలో 4:45 దగ్గర. అంటే దానికన్నా ముందే తోచింది 4 ఆ ప్రాంతంలో. దానికి సంబంధించిన కంటెంట్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇందాక ఛానల్ అని చెప్పాను కదా, ఇదే అనమాట టెలిగ్రామ్ ఛానల్. సో ముకుందన్ ధనుష్ KB. ఒకవేళ మీరు దీన్ని టెలిగ్రామ్లో కొట్టారంటే మీకు ఇది చూపిదు. సో ఇదే పేరుని మీరు యూట్యూబ్లో కనుక కొడితే ఇతను కూడా లైవ్ ఇస్తూ ఉంటారు. ఇతని గురించి కూడా నేను మీకు చివరి వీడియోలో ఒక మాట 2 మాటలు చెప్తున్నాను. సో అతని యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఆయన వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ లింక్ ఉన్నది, వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, సో అతను షేర్ చేసిన సమాచారం వచ్చిందో ఏమో ఏప్రిల్ 7వ తేదీ, అనగా వారం క్రితం. సో ఆ రోజే వేద్దామనిపించిన అనవసరం అనిపించింది నాకు ఆ తలకాయ నొప్పులన్నీ. సో మంచి కోరి వేసినా కానీ కొంతమంది ఏవో చేద్దాం అనుకున్నారు. సో వాళ్ళని నేను అడ్డుగట్ట వేసే ఉద్దేశం అసలు ఏ మూలన కూడా లేదు, వేయలేను కూడా. అంటే వీడియోలు చూసి ఆగిపోయే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వీడియో కనీసం నా సబ్స్క్రైబర్లు మై V3 కంటెంట్ దాటి నా ఛానల్ యొక్క సొంత కంటెంట్ వేసినా కానీ చూడడానికి మొగ్గు చూపించలేదు. సో అలాంటి పరిస్థితుల్లో నేను ఏదో ఒక వీడియో వేసేది చూసేసి నేను చేయమన్నది చేయడమో లేదు చేయొద్దని చెప్పని చేయకుండా మానేయడం, ఇది జరగద్దని అయితే నేను అనుకోవట్లేదు. కాబట్టి నేను ఆ రోజు వేయలేదనమాట. అండ్ నాకు అనవసరమైన తలకాయ నొప్పులు అవసరం లేదు కాబట్టి. కానీ ఈరోజు వేయడం అనేది మ్యాటర్ అనిపించింది. సో ఇప్పుడు ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే, రేపు సార్ మాట్లాడతారా లేదా అంటే బహుశా మాట్లాడకపోవచ్చు అనే పరిణామాలు చెప్తా ఉన్నాయి. ఎందుకు అంటే సారు పోయినసారి 1వ తేదీ జనవరి మాట్లాడిన దానికే వ్యతిరేక పక్షం వాళ్ళు ఏదో చేసి మాట్లాడనీయకుండా చేద్దామని అన్నట్టు అప్పట్లోనే నాకు వార్తలు వచ్చాయి.
అండ్ అది కాకుండా ఇప్పుడు కేరళ కేసు ఉంది. సో దానికి కూడా సార్ సరెండర్ అవ్వాల్సింది ఉంది. సో ఈ పరిస్థితిలో ఒకవేళ సరెండర్ అవ్వడానికి వెళ్తే కనుక మాట్లాడకపోవచ్చు. లేదు కండిషన్స్ అలానే ఉంటే కనుక రేపు కూడా సార్ మాట్లాడకపోవచ్చు. బై ఛాన్స్ ఉంటే కనుక నా ఊహ ప్రకారం ఆ రోజు ఎలాగైతే మాట్లాడారో రేపు కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో ఏదేంటి అనేది రేపు తేలిపోద్ది అది. అలా కాని పక్షాన ఎల్లుండి సార్ సంతకం పెట్టే దగ్గరికి ఎవరో వెళ్తామనుకున్నారు. ఒకవేళ వాళ్ళు కనుక వెళ్ళినట్టయితే అక్కడ నుంచైనా మనకి సమాచారం ఏమైనా రావచ్చు. ఓకే, ఇది రేపు సార్ మాట్లాడతారా లేదా అనేది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ MyV3 కన్నా IV3 అయినా అంటే దీనికి నాకు నిన్నటి రోజున ఒక అథారిటీ మెంబర్ ఎవరైతే నేను రెగ్యులర్గా ఊరికే డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటానో వారి నుండి వచ్చిన సమాచారం ఏంటంటే తమిళనాడు ప్రజలు మొన్న కలిశారంట. సో కలిస్తే సార్ చెప్పిన సమాధానం కంపెనీ చరిత్ర మొత్తం EOW దగ్గరే ఉంది. సో వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చేదాకా నేనేం చేయలేను. ఎంతకాలం పడుతుంది అంటే చట్టం కాబట్టి దానికి ఎంతకాలం చట్టపరమైన కార్యకలాపాలు జరగడానికి ప్రాసెస్ జరగడానికి ఎంతకాలం పడుతుంది అనేది నేను చెప్పలేను అని చెప్పి పంపించారంట. కానీ ఎవరిని కూడా మోసం చేయను, నష్టం పోనివ్వను అని సారు ఎప్పుడు చెప్పే అదే పాత మాటలే నచ్చ చెప్పి పంపించినట్టు సమాచారం వారు షేర్ చేశారు నాకు. సో 2 విషయాలు అయిపోయింది. ఇంకా 3వ విషయం కోర్టు కేసు విషయానికి వద్దాం. సో కేరళ కోర్టు కేసు కూడా ఈ న్యూస్ చూసినప్పుడు ఏమనిపించిందంటే నాకు, సో ఇక్కడ మనకి యాక్షన్ ఆఫ్ ప్లాన్ అని ఒక మనకి బాధితులకి అని భావిస్తున్న వాళ్ళకి మద్దతుగా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి వారైతే సపోర్టివ్గా నిజంగా ఒకరు కావాలి ఆ రకంగా. ఎందుకంటే అథారిటీ మెంబర్లు మనల్ని ఎంత కంపెనీ లోపలికి సీఎంగా తీసుకున్నారు, ఇప్పుడు వాళ్ళే సైలెంట్ అయిపోయారు. అలా ఎవరు లేని అనాథల్లా మిగిలి ఉన్న టైంలో ఒకళ్ళు మనలో నుండే ఒకళ్ళు వచ్చి ఇలా నేనున్నాను అందరం కలిసి చేద్దామని రావడం నిజంగా కావాలి. ఎవరో ఒకరు కావాలి కదా ముందు నేను అయిపోయేవాళ్ళు, సమాధానం రప్పించేవాళ్ళు. సో వారు కూడా వాళ్ళు చేస్తున్న ఒకనొక కార్యకలాపం ఏంటంటే ఇట్లా తమిళనాడులో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని అనుసరించి అక్కడ వాళ్ళని తమిళనాడులో రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు చేయడం, ఇలా వాళ్ళతో కలిసి ముందుకెళ్ళడం అనేది చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ నాకు అనిపించింది అలా జరిగితే బాగుండు అని. ఇప్పుడు కేసు పెట్టి ఉండేది కేరళ కాబట్టి అక్కడ ప్రభుత్వం కమ్యూనిస్టులదే కాబట్టి ఒకవేళ ఇక్కడ ఆంధ్ర నుండి తమిళనాడుని సంప్రదించినట్టు అట్లా కేరళ గవర్నమెంట్ అక్కడ వాళ్ళే కాబట్టి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఏమైనా కొంచెం కోర్టుకి నచ్చజెప్పే అవకాశం ఉంటే త్వరగా తేల్చండి అని. సో అది ఈ కంపెనీ ఏం చేసింది అనేది త్వరగా తేలే అవకాశం ఉంటుంది. అండ్ అది కూడా 1 సంవత్సరం కాలంలోనే జరగాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 2026లో తమిళనాడుతో పాటు కేరళకు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ లోపల ఏమైనా జరిగితే బాగుండు అనిపించింది ఈ వార్త చూసినప్పుడు. ఓకే, ఇంకా ఇందులో కింద చూడండి. సో నేను చెప్పదలుచుకున్న కంటెంట్ అదే అనమాట. సో దాన్ని మీరంతా కూడా మీరే చదువుకోండి, నేను చదివి వినిపించదలుచుకోలేదు. ఆ గ్రూప్లో వచ్చిన సందేశం ఏంది ఆంధ్ర కర్ణాటక ప్రజలకి, తెలంగాణ ప్రజలకి అనేది. సో మీరే చదువుకోండి. ఈ లోపల నేను ఇంకో విషయం చెప్తాను, ఒక 10 సెకండ్స్ ఉంచుతాను. కావాల్సిన వాళ్ళు పాస్ చేసి ఏముంది అనేది చదువుకోండి. ఓకే, ఈ లోపల తమిళనాడులో జరిగిన పరిణామాన్ని మీకు చెప్తాను. ఈ 2 రోజుల క్రితం ఏం జరిగిందంటే తమిళనాడులో పొలిటికల్గా
ఎవరైతే మన కంపెనీ పైన ఫస్ట్ నుంచి కంప్లైంట్లు వేసిన వ్యక్తి ఉన్నారో, అతని యొక్క పీఎంకే పార్టీకి నాయకుడిగా వ్యవహరిస్తున్నారో, అతన్ని అధ్యక్షుడు బాధ్యత నుంచి తప్పించి వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రమోట్ చేశారు అనేది కాదు, ఎవరైతే ఆ పీఎంకే పార్టీని వ్యవస్థాపకులు ఉన్నారో డాక్టర్ రామదాస్ గారు, సో అతనే మళ్ళీ అధ్యక్షులుగా బాధ్యత తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది 2 రోజుల క్రితం తమిళ మీడియాలో అంతా కూడా బ్రేకింగ్ న్యూస్గా జరుగుతున్న విషయం. దీనికి దానికి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు మీరు. సో దీనికి సంబంధించి కూడా ఆ న్యూస్ నేను విన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. అలా జరిగితే బాగుండే అని, ఒక ఊహ అనుకోండి, ఆశ అనుకోండి. అలా జరుగుతుంది అని చెప్పట్లేదు, ఒకవేళ అలా జరిగితే బాగుంటుంది. మేబీ ఒక 1% ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు నా ఊహ నిజమవడానికి. సో ఏంటా ఊహ అంటే, ఇప్పుడు ఎలాగో పార్టీ వ్యవస్థాపకులు తీసుకున్నారు కాబట్టి అధ్యక్షుల బాధ్యత. సో ఒకవేళ సారు రామదాస్ గారు అనుకుంటే, అంటే అంతకుముందు మందలించినట్టు వార్తలు వచ్చాయి, ఇట్లా కంపెనీ పైన ఇంతమంది లక్షల మంది ఉన్న కంపెనీ పైన సో ఇట్లా ఎందుకు చేశారు అని చెప్పేసి అప్పటి అధ్యక్షులుగా ఉన్న తన కొడుకుని మందలించినట్టు వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు తనే అధ్యక్ష బాధ్యత తీసుకోవడం వల్ల, అండ్ ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ వ్యక్తిని కూడా అప్పటికప్పుడే ఆ పరిసర జిల్లాల ఇన్ఛార్జీలందరినీ కూడా మార్చేయడం జరిగింది, సస్పెండ్ చేశారు వీళ్ళని. సో ఇప్పుడు ఎవరైతే ఆ సస్పెండ్ చేసిన వ్యవస్థాపకులు ఉన్నారో వాళ్ళ అధ్యక్షుల బాధ్యత కూడా తీసుకొని ఉన్నారు కాబట్టి, అతను తలుచుకుంటే ఏదైతే నష్ట నివారణ ఇట్లా జరగడం వల్ల పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది తమిళనాడులో, అండ్ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్న టైంలో. సో ఆ డ్యామేజ్ కంట్రోల్ కనుక చేయాలి అనుకుంటే ఈ విషయం బేస్ చేసుకొని, ఒకవేళ వ్యవస్థాపక అధ్యక్షులు గారు తలుచుకుంటే ఎవరైతే మన కంపెనీకి అగైనెస్ట్గా ఫస్ట్ నుంచి కంప్లైంట్ ఇస్తున్నాడో ఆ కంప్లైంట్లన్నింటినీ కూడా అతనితో వాపస్ తీపించుకుంటే అఫ్కోర్స్ అతను వాపస్ తీసుకున్నా కానీ కేసు రన్ అవుతుంటుంది, ఎందుకంటే సుమోటోగా తీసుకున్నారు కాబట్టి కేసు రన్ అవుతుంటుంది. బట్ పార్టీ పరంగా డ్యామేజ్ కంట్రోల్కి అతను చేయాలనుకుంటే కంప్లైంట్లు వాపస్ తీసుకోవచ్చు. అండ్ ఈ వార్త ఏదైతే ఉందో ఇది నేను సొంతంగా చెప్పేది కాదని, నా ఊహ ఒకటే కాదు. అండ్ మీకు నేను చివరి వీడియోలో చెప్పినట్టు కొన్ని ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నాయి కదా యూట్యూబ్ ఛానల్. సో ఆ ఛానల్ థంబ్నెయిల్లో కూడా లాస్ట్ మంత్ నేను చూడడం జరిగింది, ఈ కంప్లైంట్లు వేసిన అతను వాపస్ తీసేసుకున్నాడు అన్నట్టు. ఆ వీడియోలో ఏముందో నేను చూడలేదు, ఆ థంబ్నెయిల్ అయితే నేను చూసినట్టుగా గుర్తు. సో ఒకవేళ ఇలా కూడా జరిగితే ఇది అద్భుతమే అని చెప్పుకోవాలి జరిగిందంటే. సో జరుగుదో తెలీదు. సో చదివారు అనుకుంటాను అందరూ కూడా ఆ మెసేజ్ని. సో అందరికీ తమిళం మినహా మిగతా భాషల వాళ్ళకి చేరవేయాలనుకున్నారు ఈ మెసేజ్ వేసిన వాళ్ళు. సో దీన్ని కూడా మీకు నేను స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్ లెన్స్లో ట్రాన్స్లేట్ చేసిన కాపీయే మీకు చూపిస్తున్నాను. సో ఇది నా సొంత డాటా కాదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసారంటే ఇందాక చెప్పాను కదా, సో నేను వీడియో వేయడం ఆపేసాక కూడా కొంతమంది అడిగారు అని. సో ఈ మిత్రుడు వచ్చేసి సతీష్ అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు. ఇతను కూడా లాస్ట్ ట్రిప్లో అథారిటీ మెంబర్లో ఎంటర్ అయిన వ్యక్తి అనమాట. అనగా 2023 ఏప్రిల్ మే టైంలో. సో ఆ ట్రిప్లో అథారిటీ మెంబర్గా ఎంటర్ అయిన వ్యక్తి. సో ఇతను కూడా ఇంకో అథారిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో అతనిలాగే నేను లాస్ట్ ఇయర్ యూట్యూబ్లో వీడియోలు వేయడం చూసి అక్కడ నా నెంబర్ తీసుకొని నన్ను కాంటాక్ట్ అప్పటి నుంచి టచ్లో ఉన్నవాళ్ళే. అంతే తప్పించి కంపెనీ నుంచి డైరెక్ట్గా నాకు టచ్లో ఉన్నవాళ్ళు కాదు, యూట్యూబ్ పరంగా వ్యూవర్స్గా ఉండి నా కాంటాక్ట్ అయిన వాళ్ళే. సో అతను ఇట్లా కోవడం జరిగిందనమాట, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది వేస్తారా అని చెప్పి. సో నేను అప్పటికే చెప్పున్నాను నేను వేయనని చెప్పున్నాను, కాబట్టి వెయ్యను అని చెప్పేశాను. అయినా కానీ ఏంటి పాయింట్లు తెలుసుకుందామని చెప్పి కాల్ చేయమని చెప్పినాను అనమాట. సో ఆ మరుసటి రోజు రాత్రి లైన్లోకి వచ్చారు.
సో లైన్లోకి వస్తే దాదాపు 3/4 గంట దాకా మాట్లాడాము. వాళ్ళు కూడా తిరుపతి బేస్ చేసుకొని మైవి3 మద్దతుదారులు. అండ్ ఇట్లా కంప్లైంట్లు వస్తే మిగతా అందరికి నష్టం జరగద్దని భావించేవాళ్ళు అనమాట. సో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇట్లా కొన్ని పాయింట్లు నోట్ చేసి పెట్టుకున్నాం, దాన్ని కనుక వీడియో వేస్తే బాగుందని చెప్పారు. సో వాళ్ళకి కూడా అదే చెప్పాను, నేను వేసే ప్రసక్తి అయితే లేదు, అండ్ ఆయన కూడా అనవసరం తలకాయ నొప్పులు తెచ్చుకునేది లేదు అని చెప్పేసి. సరే అయినా సరే పంపిండి, ఒకసారి చదివేసి ఆ తర్వాత చెప్తానని చెప్పాను. సో ఇట్లా పంపారు. పంపిన తర్వాత కూడా నేను పంపిన దాన్ని కూడా మీరు చదువుకోండి కాసేపు. సో పంపిన తర్వాత నేనేం చెప్పానంటే, వాళ్ళు పంపించి చదివేసి ఎందుకు ఇదంతా బాగానే కదా ఉంది, ఇంకా టెక్స్ట్ ఫామ్లోనే పంపించేయండి ఫార్వర్డ్, ఇంకా ఆడియోను వీడియోను దేనికి అని చెప్పి నేను రిప్లై పెట్టడం జరిగింది. ఓకే, అది రిప్లై కూడా మీరు చూడొచ్చు, ఒకసారి చదువుకోండి ఇది వీళ్ళేం సమాచారం ఇచ్చారు అనేది. ఓకే, దగ్గర దగ్గర 12 పాయింట్లు ఇవ్వడం జరిగిందనమాట. సో దాని తర్వాత కూడా ఇంకో మెసేజ్ పెట్టున్నారు. సో ఆ మెసేజ్ని కూడా కొంచెం పాస్ చేసి చదువుకోండి. అండ్ ఈ సందర్భంలో గత వీడియోలో చెప్పాలనుకున్న ఒక పాయింట్ ఇంకోటి ఉంది. సో అది చెప్పడం మిస్ అయింది, అది ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను. మేబీ అది ఎవరైతే ఇంకా రాదు కంపెనీ మోసం చేసింది అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఒక పాయింట్ అనమాట, నాలో రేగింది అప్పట్లో. సో దాన్ని చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు. సో వాళ్ళు ఆ రోజు పెట్టిన దానికి నేను ఇచ్చిన సమాధానం, దాన్ని అట్టే ఫార్వర్డ్ చేసుకోండి. నేను కానీ ఎవరు కానీ వీడియోను ఆడియోను చేయాల్సిన పని లేదు, పబ్లిక్ ఎట్టకు చదువుతారని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎందుకు దీన్ని మీకు చూపిస్తున్నానంటే, చూడని వాళ్ళు ఉండొచ్చు ఆ టెక్స్ట్ మెసేజ్. సో వాళ్ళు ఆ చూడని వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, కాబట్టి మీకు ఇది చూపిస్తున్నాను. సో చూసుకోండి. మిగతా లాస్ట్ మెసేజ్ కూడా ఇంకోటి ఉంది, ఆ లోపల నేను చెప్పాల్సిన ఒక ఇది చెప్పేస్తాను. సో లాస్ట్ మంత్ గ్రూపుల్లో ఏమొచ్చిందంటే, ఇట్లా అంతా కూడా నడిపిస్తున్నది ఎండి గారే, ఆయన అనుకుంటే సీఎంలకు డబ్బులు వేసేసి లోపలికి వెళ్ళి ఉండొచ్చు కదా, అలా వేయకూడదని అశోక్ అతనితో కలిసి అంతా కుమ్మక్కయ్యి నాటకాలు నడిపిస్తున్నారు అని చెప్పేసి ఒక లెంతీ మెసేజ్ వచ్చిందనమాట, ఇలా అలా అని చెప్పేసి. సో ఈ ఆరోపణ ఏదైతే ఉందో, ఈ ఆరోపణ నా వరకు అయితే ఆయన ఎండి గారు సరెండర్ అయిన రోజే వచ్చింది ఆ వార్త విన్నప్పుడు, సరెండర్ అయ్యారు అని. సో ఏంటి ఇద్దరు కుమ్మక్కయ్యే చేస్తూ ఉన్నారా ఏంటి అని చెప్పేసి. సో ఏదేమైనా మనం చేయగలిగేది అయితే ఏం లేదులే, ఇంకా దైవ నిర్ణయం అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ ఆ ఆరోపణ నిజమా కాదా అని మనం ఆలోచించి చూస్తే ఎవరికి తెలుసు అంటే, ఒకటి ఎండి గారికి తెలుసు, 2 భగవంతుడికి తెలుసు. సో ఎండి గారు మాట్లాడలేరు, భగవంతుడు మాట్లాడడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో సరే ఇంకా అది అవునా కాదా అనేది మన విచక్షణలో చూద్దాం, ఒకవేళ అంతా కుమ్మకి నడిపించారా అని. సో ఒకవేళ మాట వరుసగా అలా కుమ్మకి కనుక నడిపించినట్టయితే, ఎవరైతే కంప్లైంట్లు రైజ్ చేశారో, ఇన్ని కష్టాల కారణం అయ్యారో, అతడు అయిపోయింది కదా అని వదిలేయచ్చు. ఎట్టయితే విత్డ్రాల్ సక్సెస్ఫుల్గా ఆపేసాము అని చెప్పి ఆయన అక్కడికక్కడ సైలెంట్ అయిపోవచ్చు అన్నమాట, ఒకవేళ అది నిజమైతే. కానీ అతనేమో సైలెంట్ కాకుండా ఈరోజు కూడా లైవ్లో ఉండి మాట్లాడుకుంటా చేస్తూ ఉన్నారు. సో అతని ఉద్దేశం ఏందని చెప్పేసి ఇందాక ముగుంతన్ దాంట్లోనే ఉంది. సో మీరు ఇంకోసారి చూసుకోండి, దాన్ని ప్రత్యేకించి చెప్పదలుచుకోలేదు. సో ఇలా అలా ఆయన సైలెంట్ అవ్వకుండా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి వాళ్ళు కుమ్మక్క అవ్వలేదు అనేది నా విచక్షణకి అర్థమైన విషయం. సో ఇది మొన్న వీడియోలో చెప్పాలనుకున్నాను. సో ఈరోజు మార్నింగ్ టైం చూసుకోండి, ఇది 5:11. ఓకే, సో ఈ వీడియోలో ఏమేమి కంటెంట్ వేయాలి, ఏమేమి మీకు చూపించాలి అని అంతా కూడా అనుకొని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకొని రెడీ చేసుకొని రికార్డ్ చేసేసరికి ఇప్పుడు దగ్గర దగ్గర 4 అవుతుంది ఈవినింగ్. ఎందుకంటే రేపు నేను వేయను, రేపటి నుంచి
నా మాట ప్రకారం ఒకవేళ రేపు వీడియో కనుక వచ్చిందంటే ఎండి ఫారం ఛానల్లో దాన్ని వేస్తాను. అలా కాని పక్షాన ఇంకా MyV3కి సంబంధించి నా ఛానల్లో రాదు. కాబట్టి MyV3 గురించే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, కేవలం ఆ కంటెంట్ గురించే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న ఆ 2000 మంది ఎవరైతే ఉన్నారో మీరంతా అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అది మీ ఛానల్ మీ చేతుల్లో ఉంది. కోర్స్ కింద చూసారంటే ఒకటి ఫ్రీ కాన్సెప్ట్ ఒకటి వేసాను. సో అది కూడా చూడట్లేదు. అది ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. వీడియో వేసిన దానికి ఒక 20 మంది సబ్స్క్రైబర్లు కూడా వెళ్ళిపోయారు. సో నేను రప్పించడానికి నేను కారణం కాను, సబ్స్క్రైబ్ చేయడానికి నేను కారణం కాను, అన్సబ్స్క్రైబ్ చేయడానికి కూడా నేను కారణం కాను. సో ఈ ఛానల్లో వచ్చే కంటెంట్ మీకు కావాలనుకుంటే కంటిన్యూ అవ్వచ్చు, లేదు అనుకుంటే ఇంకా MyV3 గురించి రేపు వీడియో రాని పక్షాన నా ఛానల్లో కూడా రావు. కాబట్టి ఎవరైతే ఈ 2000 మంది ఉన్నారో అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీరు ఉండడం వల్ల నాకు లాభం లేదు, అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నష్టం లేదు. ఈ వీడియోలు వ్యూస్ చూడడం వల్ల నాకు అసలు మానిటైజేషన్ లేదు, రూపాయి కూడా వచ్చేది లేదు అనేది మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇకపైన ఈ ఛానల్లో నా కంటెంట్కి రిలేటెడ్ వీడియోస్ మాత్రమే వస్తుంది. ఛానల్ హెడ్డింగ్ అండ్ ఏ కంటెంట్ అనేది కూడా కింద నేను ఇచ్చున్నాను, ఆ వీడియో చూసుకోండి. ఓకే, చూడని వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సో మచ్.